విఎస్ న్యూస్ వార్తా సర్లి న్యూస్ కు స్వాగతం. జగన్ ప్రభుత్వంలోనే దూదేకుల కులస్తులకు గుర్తింపు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎస్ బాజీ. గత ప్రభుత్వాల కన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో దృఢ సంకల్పంతో నూర్ భాషా దూదేకుల కులస్తులకు ఎంతో గౌరవంగా గుర్తించారని రాష్ట్ర నూర్ భాషా దూదేకుల సంఘం అధ్యక్షుడు ఎన్ఎస్ బాజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలో వైసీపీ కార్యాలయంలో స్థానిక దూదేకుల కులస్తులతో కలిసి రాష్ట్ర నూర్ భాషా దూదేకుల సంఘం అధ్యక్షుడు బాజీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు వెల్లడించారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అయినప్పటికీ రాష్ట్రంలో తమ కులస్తులకు సమాజంలో చిన్నచూపు చూస్తూ కులం పేరుతో అవహేళన చేస్తున్నారని, దీంతో పాటు తమ పిల్లల విద్యాభ్యాసానికి కూడా కాస్త ఆటంకం కలిగిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఇండియన్ హిందూ దూదేకుల అని ప్రభుత్వం రికార్డులో ఉందని, దీన్ని ఇండియన్ ముస్లిం దూదేకులుగా మార్చాలని, సమాజంలో మమ్మల్ని గౌరవంగా గుర్తించే విధంగా సహకరించాలని అప్పటి ప్రభుత్వాలకు విన్నవించుకోవడం జరిగిందన్నారు. అయితే టీడీపీతో పాటు అన్ని ప్రభుత్వాలు కూడా తమ గూర్చి ఏమాత్రం పట్టించుకోలేదని, అదే 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన మాట మేరకు తమకు అన్ని విధాలా ఆదుకున్నారన్నారు. తమను అన్ని విధాలా గౌరవంగా గుర్తించి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సౌకర్యం కల్పించడానికి జీవో విడుదల చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకోవడం జరిగిందన్నారు. మా డిమాండ్లలో రెండిటిలో మొట్టమొదటి తమ కులం పట్ల ఎవరైనా అవహేళనగా మాట్లాడితే అట్టి వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి జీవో విడుదల చేయడం జరిగిందన్నారు. ఇదే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వస్తే ఇండియన్ ముస్లిం దూదేకులుగా ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25 లక్షల మంది తమ కులస్తుల ఓటర్లు ఉన్నారని, వీరందరినీ ఏకతాటిపైకి తెచ్చి త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికే విధంగా కృషి చేస్తామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు తమకు ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప తమకు అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. అదే సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి గౌరవంగా చూసుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామన్నారు. వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడతారో అటువంటి వారి మీద అట్రాసిటీ కేసు బుక్ చేస్తామని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. మేము అడిగినటువంటి 2 జీవోల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో రిలీజ్ చేశారు. దానికి కృతజ్ఞతగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉన్నట్లయితే 175 నియోజకవర్గాల్లో 158 నియోజకవర్గాలకి మా ఓటింగ్ ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఇలా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసుకుంటూ కుల సంఘాలతో మీటింగ్లు వేసుకుని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా మా యొక్క నూర్ భాషా కమ్యూనిటీని సమీకరించుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్ని నగ్గించుకునే విధంగా ముందుకు వెళుతున్నాం. ఆ యొక్క పర్యటనలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క సభాపూర్వకంగా నేను తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే, మనం అడిగినటువంటి 2 జీవో ఒకటి ఉంది. అది మన పిల్లలు టీసీలు తీసుకునే సందర్భంలో ఇండియన్ హిందూ దూదేకులు అనేటటువంటి పదాన్ని యాడ్ చేస్తున్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ వినతిపత్రం అందించాం. గౌరవ కాబోయే ఎమ్మెల్యే అయినటువంటి మా మేడం గారికి కూడా ఇక్కడ సభాపూర్వకంగా తెలియజేస్తూ, ఎమ్మెల్యే అయిన తర్వాత మా యొక్క సమస్యల్ని, మా యొక్క కులాన్ని, ఆ యొక్క ఇండియన్ ముస్లిం దూదేకులు అనేటటువంటి ఆ యొక్క జీవో జారీ చేయించవలసిందిగా మేడం గారికి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఆవిడ కలిసి తెలియజేస్తాం తప్పకుండా. ఇక్కడ ఒక మీటింగ్ కూడా మేము కుల సంఘం తరఫున ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు. అక్కడ ఆ మీటింగ్లో మా యొక్క విధానాలన్నీ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేయించి ఇక్కడ అభ్యర్థిని నగ్గించుకునే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నూర్ భాషా దూదేకుల ముస్లిం సోదరులకి మేము ఇచ్చే సందేశం ఏంటంటే, గత ప్రభుత్వాలు మనల్ని పట్టించుకోలే. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వంలో 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మా కోసం నంద్యాల ఎలక్షన్లో ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎందుకంటే నగ్గడానికి ఒక బిస్కెట్ వేశాడు మా కులానికి. ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేస్తా, దూదేకుల ఫెడరేషన్ అని చెప్పి ఒక అవకాశం ఇస్తానని చెప్పి ఫెడరేషన్ ఏర్పాటు చేస్తా అన్నాడు. ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ఒక 6 నెలల ముందు ఫెడరేషన్ ఏర్పాటు చేశాడు. దాని ఆఫీస్ బిల్లు కూడా మా సోదరులే కట్టుకున్నారు. అటువంటి దౌర్భాగ్య స్థితిలో మమ్మల్ని చంద్రబాబు నాయుడు వదిలేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్పొరేషన్కి ఒక చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చాలామంది అడుగుతున్నారు, అన్న కార్పొరేషన్కి నిధులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. మేము ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఫెడరేషన్ ఏర్పాటు చేసి
చంద్రబాబు నాయుడు గారు ఒక 100 కంటే తక్కువగానే 100 మంది కంటే తక్కువగానే ₹1,00,000 లోన్లు ఇచ్చారు ఫెడరేషన్ తరపున, ఒక 100 కంటే తక్కువ మందికి. అందులో సబ్సిడీ ఒక 50,000 ఇచ్చి ఒక 50,000 కట్టామన్నారు, ఒక 50,000 సబ్సిడీ పోయింది. అందులో ఒక ₹10,000 ఈ లోను శాంక్షన్ చేయించుకోవడానికి జన్మభూమి కమిటీ సభ్యులకు లంచంగా ఇవ్వడం జరిగింది. ఇంకొక 10,000 ఆఫీసర్లకి సంతకాల నిమిత్తం, షూరిటీల నిమిత్తం, ఇవన్నీ ఇంకొక 10,000, ఖర్చుల నిమిత్తం ఇంకొక 5,000. వాళ్ళకి మిగిలింది 50,000 అయితే ₹25,000 ఖర్చుల్లో పోని కేవలం 25,000 మాత్రమే లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ రుణాలు ఇవ్వట్లేదని చెప్పి ప్రతిపక్షాలు మమ్మల్ని అడుగుతున్నాయి. వాస్తవంగా చేయూత అనే పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ₹18,750 ఒక్కొక్క మహిళ ఖాతాలో వేస్తున్నారు. 5 సంవత్సరాలకి 90,000 పైచిలకు అమౌంట్ ఆ మహిళల ఖాతాల్లో పడుతుంది. ఇందులో ఎటువంటి లంచాలు లేవు, ఎటువంటి బ్రోకర్లు లేరు. ఇది ముఖ్యంగా మనం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు టైంలో 100 మంది కంటే తక్కువగానే మనం లోన్లు పొందాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరితో పాటు మనం ఈ యొక్క పథకాలు పొందుతున్నాం అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. దీన్ని ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం చేసుకున్న తర్వాత మనం ఇండియన్ ముస్లిం దూదేకులను జీవో తెచ్చుకుంటాం, దాని మీద పోరాటం చేస్తాం. మన యొక్క జాతి ఏదైతే ఉందో, నూరు భాషా కులం ఏదైతే ఉందో, స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి 75 సంవత్సరాల నుండి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి ఏకైక జాతి మాది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఎంతోమందికి మనం చూస్తున్నాం, టిప్పర్ తోలుకునేటటువంటి డ్రైవర్లకు అవకాశం ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఉపాధి పనికి వెళ్ళేటటువంటి ఉపాధి హామీ కూలీలకి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మేము 25 లక్షల పైచీలకు ఓటింగ్ ఉంది. ఈ సభాపూర్వకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూరు భాషా దూదేక సోదరులకు తెలియజేస్తున్నా, తప్పకుండా జగనన్న ఆధ్వర్యంలో మన కులానికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు తప్పకుండా సాధిస్తామని తెలియజేస్తూ, తప్పకుండా మనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం.